హమాస్ను మొత్తంగా తుడిచిపెట్టేస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేసిన ప్రకటనను ఆ దేశ సైన్యం బహిరంగంగానే సవాల్ చేసింది. హమాస్ను సంపూర్ణంగా ఓడించడం సాధ్యం కాదని ఇజ్రాయెల్ సైన్యం ప్రతినిధి రియల్ 6 అడ్మిరల్ డానియల్ హగారి కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. హమాస్ను నామరూపాలు లేకుండా తుడిచిపెట్టేస్తామని చెప్పడం అంటే ప్రజల కళ్లల్లో దుమ్ము కొట్టడమే అంటున్నారు. గాజా ప్రజల గుండెల్లో సైద్ధాంతికంగా పాతుకుపోయిన భావజాలమే ఈ హమాస్ అని ఆయన అంటున్నారు. ఇజ్రాయెల్ ఛానల్ 13కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో నెతన్యాహు ప్రభుత్వం తీవ్ర ఇరకాటంలో పడింది. హమాస్ పాలనా సామర్థ్యాలను నిర్వీర్యం చేయడం తన యుద్ధ లక్ష్యాల్లో ఒకటని ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రభుత్వ యుద్ధ లక్ష్యాలను నెరవేర్చడానికి అంకిత భావంతో పనిచేస్తుందని, హమాస్ను ఒక సైద్ధాంతిక భావజాలంగా, ఒక ఆలోచనగా మాత్రమే హగారి ప్రస్తావించారని సైన్యం తన స్వరాన్ని సవరించింది. హగారి వ్యాఖ్యల ప్రభావాన్ని తగ్గించడానికి సైన్యం ప్రయత్నించినప్పటికీ ఇజ్రాయెల్ ప్రభుత్వానికి సైన్యానికి మధ్య అభిప్రాయ భేదాలు తీవ్రమయ్యాయని దీన్ని బట్టి అర్థమవుతోంది. పెద్ద ఎత్తున బాంబు దాడులతో గాజాను నాశనం చేస్తున్న ఇజ్రాయెల్ దాష్టికాలపై అంతర్జాతీయంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గత 8 మాసాలుగా దాడులు సాగిస్తున్న హమాస్ను కొంచెం కూడా బలహీనపరచలేకపోయిందని సైన్యమే అంటోంది. ప్రభుత్వ ప్రతినిధి డేవిడ్ మెస్సన్ మాట్లాడుతూ, హమాస్ను సైనికంగా నిర్వీర్యం చేసి పాలనా సామర్థ్యాలను నిర్మూలించడం అంటే ప్రతి ఒక్క సభ్యుణ్ణి చంపుకుంటూ వెళతామని అపార్థం చేసుకోరాదు అంటున్నారు. అయితే ఆయన విలేకరులతో మాట్లాడినప్పుడు ఎన్నికైన ప్రభుత్వ ఆలోచనలను, నిర్ణయాలను అమలు చేయడం సైన్యం బాధ్యత అన్నారు. యుద్ధ కార్యకలాపాలకు హగారి వ్యాఖ్యలు ఎలాంటి హాని చేయబోవని చెప్పారు.